ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఏ రకంగా వ్యవహరిస్తూ ఉంది అనే అంశం మీద ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ పీపీటీ ప్రజెంటేషన్ను ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకోవడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ఎలా మారిందో రేపు గోదావరి జలాలు మళ్లించడానికి బనకచెర్ల ప్రాజెక్టు కూడా అదే రకంగా చేయబోతా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్లాన్తోనే ముందుకు పోతా ఉన్నారు. ఇవాళ ఇంత సీరియస్ ఇష్యూ జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మొద్దు నిద్రపోతూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో ఉత్తుత్త మాటలు, ఇంకా మేము ప్రిపేర్ కాలేదు, మేము ఇంకా ఆలోచన చేయలేదు, స్టడీ చేయలేదు అని ఉత్తుత్త మాటలేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పక్షాన అఖిలపక్ష సమావేశాన్ని పిలవండి అని మేము డిమాండ్ చేస్తే కనీసం ఈ రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం పెట్టడానికి కూడా ముందుకు రావడం లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంతసేపు కేటీఆర్ గారి మీద ఎట్లా అక్రమ కేసు పెట్టాలి, ప్రతిపక్ష నాయకుల మీద ఎలా అక్రమ కేసులు పెట్టాలి, ఏ రకంగా ప్రతిపక్షం మీద బుర్ర జల్లాలి, లేదా వాళ్ళ సొంత రాజకీయాలు మూడు పోర్ట్ఫోలియోలు వేయడానికి 3 రోజులు ఢిల్లీలో ఉండడం, దీని మీదనే వాళ్ళ ధ్యాస ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకుండా పోయింది. ప్రాజెక్టుల నిర్మాణానికి ఓ మాట సాయం లేదు, ఓ మూట సాయం లేదు. ఆంధ్రప్రదేశ్కు మాత్రం ఇవాళ ఇప్పటికే పోలవరానికి జాతీయ హోదా ఇచ్చి మరొక వైపు అక్రమ ప్రాజెక్టు ఏ అనుమతులు లేని గోదావరి బనకచెర్లకు కూడా ఈరోజు నిధులు కూడా ఇచ్చి ఆ అక్రమ ప్రాజెక్టుకు అన్ని రకాలుగా ఇవాళ బీజేపీ సహకరిస్తూ వస్తూ ఉంది. అంటే ఈ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఇరిగేషన్ మీద అసలే శ్రద్ధ లేదు. ఇరిటేషన్, ప్రతిపక్షాలను ఇరిటేట్ చేసే ఉద్దేశమే తప్ప ఇరిగేషన్ మీద శ్రద్ధ లేదు. ఎంతసేపు ఎవరికి ఎట్లా కేసు పెట్టాలి, ఎవరిని ఏ కేసులో ఇరికించాలి, అక్రమ కేసులు పెట్టుడు, అర్ధరాత్రి పూట అరెస్ట్ చేసుడు, రైతులకు బేడీలు వేసుడు, మహిళా జర్నలిస్టులను అరెస్ట్ చేసుడు, ఇది తప్ప ఈ రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, పక్క రాష్ట్రాలు కడుతున్న అక్రమ ప్రాజెక్టులను ఏ రకంగా అడ్డుకోవాలనేటువంటి శ్రద్ధ కానీ ధ్యాస కానీ ఈ ప్రభుత్వానికి లేకుండా పోయింది. ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనందరూ ఇదే నాయకులు, ఇవాళ ఉండేటువంటి ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి నుంచి మొదలుకొని మంత్రులు ఆనాడు సమైక్య పాలకుల దగ్గర బానిసల్లాగా బతికారు. ఈరోజు స్వరాష్ట్రంలో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఇవాళ పక్క రాష్ట్ర నాయకత్వానికి తాకట్టు పెట్టే పరిస్థితి జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ మౌనం వెనుక ఉన్న అర్థమేంది? మౌనం అర్ధాంగీకారము అంటారు. ఒకవైపు బుల్డోజ్ చేసి, ఏ అనుమతులు లేకుండా బుల్డోజ్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గోదావరి బనకచెర్లకు ఈ నెలలో టెండర్లు పిలుస్తున్నారు. ఈ నెలాఖరులో టెండర్లు పిలుస్తుంటే కూడా మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? ఇలా కృష్ణా నీళ్లు తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా 66-34 కృష్ణా నీళ్లు అక్రమంగా తాత్కాలిక ఒప్పందానికి మించి తీసుకుపోతుంటే కూడా కిమ్మనరు, కమ్మనరు, సపోర్ట్ చేయరు. రేవంత్ రెడ్డి మాట్లాడాడు, నా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడాడు. గోదావరి నది పైన బీజేపీ, ఇటు ఆంధ్రప్రదేశ్ 2 ప్రభుత్వాలు కలిసి ఇంత పెద్ద కుట్ర చేసి గోదావరి నదీ జలాల్లో కూడా తెలంగాణకు ద్రోహం తలబెడితే దాని మీద కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఇలా నిధులు వాళ్ళకే, నదులు వాళ్ళకే. ఇలా ఢిల్లీ తీరు ఎట్లుందంటే నిధులు ఆంధ్రప్రదేశ్కే. మనం చూసినా మొన్న బడ్జెట్ పెడితే 2 బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కేమో నిధుల వరద, తెలంగాణకు గుండు సున్నా. నిధులు ఆంధ్రాకే, నదులు ఆంధ్రాకే, తెలంగాణకు గుండు సున్నా. ఇది ఇలా ఢిల్లీ పాలకుల వైఖరి. ఈ రాష్ట్రంలో ఉన్న 8 మంది బీజేపీ ఎంపీలు కానీ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు తెలంగాణకు నిధుల్లో, నదుల్లో అన్యాయం జరిగినా కూడా నోరు విప్పనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా 2 కేంద్ర మంత్రులు ఉంటారు. ఈ మన రాష్ట్రం నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు ప్రపంచమంతా మాట్లాడతారు. ఏడేడ చీమ చిటుకుమన్నా, బయట యుద్ధం జరిగినా మాట్లాడతారు. కానీ తెలంగాణకు నీళ్ళల్లో ఇంత ద్రోహం జరుగుతూ ఉంటే, తెలంగాణకు ఇంత అన్యాయం జరుగుతుంటే ఆ 2 కేంద్ర మంత్రులు మాత్రం నోరు కూడా మెదపడం లేదు.
ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఈ విషయాన్ని. గతంలో కూడా ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే సమైక్య రాష్ట్రంలో 2 టీఎంసీల బాబ్లీ ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడు గారు పెద్ద పోరాటం చేసిండు మహారాష్ట్ర మీద. 2 టీఎంసీల బాబ్లీ కోసం పెద్ద పోరాటం చేసినారు ఆ రోజు. మరి ఈరోజు ఎన్ని బాబ్లీ ప్రాజెక్టులు కలిపితే ఒక బంకచెర్లకు సమానం? 100 కదా, ఆల్మోస్ట్ ఇది 200 టీఎంసీలు, అది 2 టీఎంసీలు. 2 టీఎంసీల మన బాబ్లీ మీద అంత పోరాటం చేస్తే 200 టీఎంసీలతో అక్రమ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత పెద్ద పోరాటం చేయాలి? ఎందుకు మౌనం వహిస్తున్నారు? అంటే మీ దోస్తానాలు, మీ పాత బంధాలు ఏమన్నా ఉంటే దానికి తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెడతారా? తెలంగాణ భవిష్యత్తును మీరు ప్రశ్నార్థకం చేసే హక్కు మీకు ఎక్కడిది అని నేను అడుగుతా ఉన్నా. రోజు కేసీఆర్ గారు గోదావరి ఎగువ ప్రాంతం నుంచి నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఆ రోజు తెలంగాణ భూభాగం నుంచి మనకు నీళ్ళు ఇస్తూ ఉన్నారు. ఇది మ్యాగ్ననమస్, మనం దీనికి అభినందనలు తెలియజేయాలంటే నేను అడుగుతూ ఉన్నా. మరి గోదావరి ఎగువ ప్రాంతం నుంచి, అందులో కూడా రికార్డ్స్ కూడా ఉన్నాయి, రోజుకి 4 టీఎంసీల నీరు చొప్పున దగ్గర దగ్గర 100-120 రోజులు వరద జలాలు ఉంటే దగ్గర దగ్గర 400-450 టీఎంసీల నీరుని గోదావరి ఎగువ ప్రాంతం నుంచి శ్రీశైలంకి, నాగార్జున సాగర్కి తీసుకోవచ్చు అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా. అంటే గోదావరి ఎగువ ప్రాంతం నుంచి తీసుకోవడానికి అంగీకరించినటువంటి ముఖ్యమంత్రులు నాడు, మరి నేడు గోదావరి దిగువ ప్రాంతం నుంచి, ఎందుకంటే గోదావరి దిగువ ప్రాంతం అంటే ఇంక ఎవ్వరికి కూడా అవసరం లేనిటువంటి నీరు, ఎవరికి కూడా ఉపయోగపడేటువంటి నీరు. దిగువ ప్రాంతం అంటే సముద్రంలో కలిసిపోయేటువంటి నీరు, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరు తీసుకుంటే ఎందుకు ఈరోజు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు? అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడడం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరొక రకంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని కూడా ఈవేళ ప్రజలందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందనే విషయాన్ని కూడా మరి సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఏదైతే మ్యాప్ కొంచెం పెద్ద ఏదైతే గోదావరి మరి ఏదైతే స్టార్ట్ అవుతూ ఉందో, మరి ఆ గోదావరికి సంబంధించి ఎగువ ప్రాంతం నుంచి మనం తీసుకుంటే ఇంకా ప్రాణహిత అంటే అక్కడి నుంచి కూడా వాటర్ ఇంకా ఆంధ్రాకి వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే మనం ఏదైతే పోలవరం నుంచి దిగువని తీసుకుంటే అసలు ఎవరికి కూడా నష్టం లేనిటువంటి పరిస్థితి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి, ఇప్పుడు ఏదైతే గోదావరికి సంబంధించి మరి పైన ప్రాంతం నుంచి తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. అదే మనం తీసుకునేది దిగువ ప్రాంతం నుంచి. అంటే వాళ్ళు ఎగువ ప్రాంతం నుంచి అంటే ఎంతో కొంత ఇంకా కొంతమేర వాళ్ళ యొక్క నీటి అవసరాలకి ఎంత ఇబ్బంది వస్తుందో కొంతమేర ఉంటుందేమో. కానీ దిగువ ప్రాంతం అంటే ఇక్కడ సముద్రంలో ఏదైతే ఇక గోదావరి రివర్ ఏదైతే ఉందో, ఈ గోదావరి రివరు మరి ఇట్లా ఏదైతే 3 పాయలుగా కలిసి ఇట్లా సముద్రంలో కలిసిపోతుంది, బే ఆఫ్ బెంగాల్. అంచేది ఇక్కడి నుంచి మనం వాటర్ తీసుకుంటూ ఉన్నాం. ఇక్కడ మనం వాటర్ తీసుకోకపోతే ఈ వాటర్ అంతా కూడా బంగాళాఖాతంలో పోతుంది. అదే వాళ్ళు చెప్పినటువంటి ఏదైతే ఉందో ఎగువ ప్రాంతం నుంచి, అంటే ఎగువ ప్రాంతం నుంచి వాటర్ తీసుకోవడం అని అంటే ఒక్కొక్కసారి వర్షాలు తక్కువగా ఉంటే ఈ ఏరియా కూడా డిఫిషియటీ రావచ్చు. ఇక్కడైతే అసలు డిఫిషియటీ వచ్చే ప్రశ్నే లేదు. అంటే ఎగువ ప్రాంతం నుంచే గోదావరి నీరు ఇవ్వడానికి అంగీకరించిన వ్యక్తులు మరి ఈరోజు దిగువ ప్రాంతాన్ని నుంచి ఎవరికి ఉపయోగపడినటువంటి నీటిని, ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీటిని తీసుకుంటూ ఉంటే ఈవేళ అభ్యంతరాలు చెప్తూ ఉన్నారు. అంటే ఖచ్చితంగా ఇందులో టెక్నికల్ ఇష్యూస్ కంటే కూడా రాజకీయపరమైనటువంటి అంశాలే ఎక్కువ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మరి తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా అనేటువంటి పరిస్థితి కూడా మరి గోదావరి సంబంధించినటువంటి పోలవరం, బనకచెర్ల మరి ఇది కూడా ఒక నదుల అనుసంధానంలో కూడా ఒక భాగం అనే విషయాన్ని కూడా దయవుంచి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈవేళ ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే కరువు కాటకాల నుంచి, దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుంచి కాపాడగలిగేది నదుల అనుసంధానం మాత్రమే. ఇది ఈరోజు చెప్పడం కాదు, ఆ రోజే మన తెలుగు బిడ్డ, మన తెలుగువాడు కేఎల్ రావు గార్లెండింగ్ ఆఫ్ రివర్స్ అని ఆ రోజే చెప్పడం జరిగింది. దాన్ని వాజ్పేయి గారు కానీ, అదేవిధంగా నేటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ ఈ యొక్క నదుల అనుసంధానం వైపు మొగ్గు చూపుతున్నటువంటి పరిస్థితి. అందులో కూడా ఈవేళ నరేంద్ర మోడీ గారు కూడా క్లియర్గా, అంటే ఏదైతే రాష్ట్ర అంతర్భాగంలో మరి యొక్క ముందు నదుల్ని మరి కలుపుకోవడం ద్వారా ఒక
నదీ పరివాహక ప్రాంతంలో అధిక వర్షపాతం పడినప్పుడు, మరొక నదీ పరివాహక ప్రాంతంలో అత్యల్ప వర్షపాతం ఉన్నప్పుడు ఈ నదుల అనుసంధానం ద్వారా ఆ దుర్భిక్ష పరిస్థితుల నుంచి, ఆ కరువు పరిస్థితుల నుంచి కూడా కాపాడాలనేటువంటి నరేంద్ర మోడీ గారు ఆచరణ ఏదైతే ఉందో ఆ ఆచరణలో భాగంగానే ఈరోజు ఈ పోలవరం మరి గోదావరి నుంచి ఈ యొక్క బనకచర్ల వరకు, అంటే ఏదైతే పోలవరం దగ్గర అధిక వర్షాలతో వృధాగా పోయేటువంటి ఆ సముద్రపు నీటిని అతి తక్కువ వరద నీరు వస్తున్నటువంటి కృష్ణ పరివాహక ప్రాంతమైనటువంటి రాష్ట్ర పరిధిలోని, ఇదేమీ ఇతర రాష్ట్రాలను కలపట్ల, మన రాష్ట్రంలో ఉన్నటువంటి పరిధిలోనే దుర్భిక్ష రాయలసీమ ప్రాంతానికి తరలించడం జరుగుతుంది అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరి ఈ రకంగా మరి ఏదైతే గోదావరికి సంబంధించినటువంటి వృధాగా పోయేటువంటి సముద్రపు నీటిని మనం బనకచర్లకు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నామో వాస్తవాలన్నీ కూడా మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఏదైతే వాస్తవాలతో పాటు అక్కడ ఉన్నటువంటి నిజాలు కూడా మీ అందరికి కూడా తెలియజెప్పడం జరిగింది. అందుచేతే దయవుంచి ఏదైతే ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అటు తెలంగాణ రాష్ట్రంకి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా మరి విజ్ఞతతో ఆలోచన చేసి, మరి ఏదైతే ఎగువన ఉన్నటువంటి మరి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ న్యాయపరమైనటువంటి అవసరాలు తీరిన తర్వాత మాత్రమే వృధాగా సముద్రంలోకి పోయేటువంటి వరద జలాలను మాత్రమే పోలవరం ప్రాజెక్టుకి వినియోగించుకుంటున్నప్పుడు ఏ రాష్ట్రానికి కూడా అభ్యంతరం చేయవలసినటువంటి అవసరం కానీ ఆందోళన కానీ అవసరం లేదు అనే విషయాన్ని మరొక్కసారి స్పష్టంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క గోదావరి నదికి చిట్ట చివరన ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, థాయిలాండ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గోదావరి నది అనేది దేశంలోనే రెండవ పెద్ద నదిగా మరి ఒక్కొక్క సమయంలోనే 50 లక్షల క్యూసెక్ల నీరు ప్రవహించేటువంటి నది ద్వారా ఆ యొక్క వరదలు వచ్చినప్పుడు ఆ కష్టాలు నష్టాలు ఆ సమస్యలన్నీ కూడా ఆ గోదావరి దిగువనున్నటువంటి రాష్ట్రమే భరించాలి కూడా. అటువంటి బాధలు కష్టాలు భరిస్తున్నటువంటి ఆ రాష్ట్రానికి ఆ వరద జలాల మీద హక్కు కూడా ఉంటుంది. ఇది సహజ న్యాయ సూత్రం, ఇది కఠోర సత్యం అనే విషయాన్ని కూడా మరొక్కసారి మీ ద్వారా అందరికీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, అందుచేత ఏదైతే మనం ఎగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాలు కానీ వారి న్యాయబద్ధమైనటువంటి నీటి అవసరాలు తీరాక మాత్రమే వరద జలాల్ని మనం బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఏదైతే అత్యంత వెనకబడినటువంటి కరువు ప్రాంతమైనటువంటి దుర్భిక్ష ప్రాంతమైనటువంటి రాయలసీమకు ఉపయోగిస్తున్నామని స్పష్టంగా చెప్తున్నాం. అదే మాటను మనం సిడబ్ల్యూసి కూడా నివేదించాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎగువ రాష్ట్రాల యొక్క హక్కుల్ని మరి ఏదైతే హరించేటువంటి దురుద్దేశం మన రాష్ట్రానికి కానీ మనకు కానీ లేదు. ఏదైతే చంద్రబాబు గారి యొక్క విజన్ ఒకటే మీ అందరికీ తెలుసు, అందరూ బాగుండాలి, అందులోనూ కూడా 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగుండాలి, తెలుగు జాతి అంతా కూడా బాగుండాలి అనేటువంటి ఆలోచనతోటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మరి పనిచేస్తూ ఉంటారు. అందులో కూడా ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి అనే విషయాన్ని కూడా మరి తెలియజేసుకుంటూ, ఇందులో కూడా ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే, మరి ఆ రోజు మరి కేసీఆర్ గారు మరి ముఖ్యమంత్రులుగా జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని గోదావరి ఎగువ నుంచే రోజుకి 4 టీఎంసీలు చొప్పున 100-120 రోజులు 400-450 టీఎంసీలు శ్రీశైలంకి నాగార్జున సాగర్కి తీసుకురావడానికి ఆ రోజు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకుంటే, మరి ఈరోజు దానికి విరుద్ధంగా మరి ఆ యొక్క పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉంటే, మరి ఆనాటి ఒప్పందంలో కానీ ఆ రోజు నిర్ణయంలో తీసుకోవడంలో కానీ భాగస్వాములైనటువంటి ఆనాటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఈరోజు కూడా పెదవి ఇప్పకపోవడం. ఎందుకంటే నేను రాయలసీమ బిడ్డనని చెప్తూ ఉంటాడు. ఈరోజు అటువంటి రాయలసీమకి పోలవరం బనకచర్ల ద్వారా రేపు ఆ రాయలసీమ ఒక పచ్చని పైరులాగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో అటువంటి రాయలసీమకు అత్యంత అవసరమైనటువంటి ప్రాణధార జీవధార అయినటువంటి పోలవరం బనకచర్లకు సంబంధించినటువంటి మరి ప్రాజెక్టుకి సంబంధించి నాడు నిర్ణయంలో భాగస్వాములైనటువంటి నీ తోటి నాయకుడు ఈరోజు దానికి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉంటే, మరి రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి వ్యక్తి
మరి ఈరోజు దాని మీద నోరు విప్పకపోవడం కూడా మరి ఆయన యొక్క డబల్ స్టాండ్. అంటే వీరందరూ కూడా అధికారంలో ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉంటే మరొక రకంగా మాట్లాడతారు అనేది ఇవన్నీ కూడా ఉదాహరణలు అనే విషయాన్ని మరొక్కసారి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటున్నాను.